హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆనియన్ చికెన్ పులావ్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి మామూలు రైసేనండి, మనకి ఇంట్లో దొరికే రైసే. 1 kg నానబెట్టుకున్నాను. 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఈ చిన్న చిన్న ఆనియన్స్ అన్నీ ఇలా తీసుకుని ఒలుచుకొని పెట్టుకున్నాను. జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇలా చితక్ కొట్టుకోవాలి. ఒక టమాటర్, కరేపాకు, కొత్తిమీర, ధనియాలు, సోంపు, ఇవి తినే సోంపు అండి, గసగసాలు, ఈ బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, ఇది స్టార్ పువ్వు అండి, ఇది పెద్ద ఇలాంచి, సాజీరా, కారం, పసుపు, ఎండుమిర్చి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి, ధనియాలు, సోంపు, గసగసాల, సాజీరా, పెద్ద ఇలాంచి, ఈ పువ్వులు ఇవన్నీ కలిపి ఈ మసాలా అంతా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అయిపోయింది. చూడండి, బాగా మెత్తగా పట్టాను. చూడండి, ఇంత మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ చికెన్ పులావ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెనకాల తొనలు తీయకూడదు. ఇవి ఖాళీ జస్ట్ పైన వరకు కట్ చేయాలి. ఇటు కొంచెం కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ లోపల ఉడికాక విచ్చుకోకుండా కరెక్ట్గా ఆనియన్ షేప్లోనే ఉంటుంది మనం వడ్డించుకునేటప్పుడు. అందుకని ఈ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి ఇదంతా. చూడండి, మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చాయి ఆనియన్స్. ఒక్కటి కూడా విచ్చుకోకుండా చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు వీటిలో ఎండుమిర్చి, జీడిపప్పు, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా. చూడండి, ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి బాగా, టమాటాలు కొంచెం మగ్గేదా. ఇప్పుడు ఇది 1 kg సన్న బియ్యం నానబెట్టుకున్నాం. ఇవి మామూలు బియ్యమే, మన ఇంట్లో రోజు వండుకునే బియ్యమే. ఇవి మొత్తం వాటర్ మొత్తం డ్రైగా తీసేసేయాలి. మొత్తం వాటర్ అంతా, కొంచెం నీళ్ళు కూడా ఉండకూడదు ఇందులో. వాటర్ అంతా ఇలా తీసేసుకోవాలి, మొత్తం డ్రై చేసుకోవాలి మనం రైస్ని అంతా. ఎందుకంటే ఇప్పుడు ఈ రైస్ అందులో వేసి ఫ్రై చేసుకోవాలి కాబట్టి, అది నెక్స్ట్ నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాను. ఇందులో చికెన్ వేసుకుని ఒకసారి మొత్తం తిప్పుకుంటాం. ఇప్పుడు చికెన్ వేసుకుని మనము ఒక 5 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ చూడండి, చికెన్ ఆనియన్స్ చూడండి ఒకసారి. చూడండి, ఇవి ఒక 5 minutes మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. వేసుకోవాలి. తీసేసుకుంటున్నాను. చూడండి, ఇవి బాగా మంచిగా ఉడికి కొంచెం వాటర్ వెళ్ళినాయి ఇందులో నుంచి. ఇప్పుడు దీంట్లో మనం ఈ డ్రై చేసుకున్న రైస్ మొత్తం
వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి ఇవి. ఇప్పుడు ఈ రైస్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి చూడండి రైస్ కింద మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి ఇదిగోండి, ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు పెట్టుకుని స్టవ్ ఇందాక మనమే పట్టించుకున్న మసాలాలు ఉన్నాయి కదా, ఇందాక ఈ మసాలాలు మొత్తం పట్టుకున్నాం కదా పేస్ట్ లాగా మెత్తగా, ఇది ఇప్పుడు వేసుకోవాలి రైస్లో. దీంట్లో ఉప్పు వేసేసుకోవాలి, దీంట్లోనే కారం వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి చితక్కొట్టుకున్నవి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. ఇది ఇప్పుడు వేసి తిప్పాక స్మెల్ చాలా మంచిగా వస్తుంది అసలు. ఇది ఫ్రై అయ్యే కొద్దీ స్మెల్ చాలా బాగుంటుంది. చూడండి ఈ రైస్ అంతా ఇప్పుడు కొద్దిసేపు ఒక 5 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసుకోవాలి. చూడండి చికెన్, ఆనియన్ పీసులు అన్నీ వేసుకుని ఈ రైస్ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు 5 minutes అయిపోయింది. తీసి దీన్ని ఫ్రై అయిందేమో చూద్దాం. చూడండి ఇదిగోండి ఫ్రై అయింది. చూడండి రైస్ అంతా మంచిగా. ఇప్పుడు దీన్ని అంతా కింద మీద కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకుని దీంట్లో వాటర్ ఎలా పోసుకోవాలంటే 1 glassకి 2 glass వాటర్ పోసుకుంటాం కదా అన్నం వండడానికి, అలా కాకుండా దీనికి 1 glassకి 1.5 glass వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం తక్కువే పడుతుంది. ఈ వాటర్ నేను సైడ్కి మరగబెట్టుకున్నాను కొలతతో. 1 glassకి 1.5 glass వాటర్ అట్లా ఆ లెక్క ప్రకారంగా మరగబెట్టుకున్నాను. అది ఇప్పుడు ఇందులో వేసుకుని తిప్పుకోవాలి. చూడండి చికెన్ పీసెస్, ఆనియన్ పీసెస్, ఇదిగోండి కనుక ఇదిగోండి చూడండి చికెన్ పీసెస్ రైస్లో మంచిగా కలిసిపోయాయి మసాలాలు. చూడండి రైస్ ఉడకడానికి వస్తుంది. ఇప్పుడు దీని మీద ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తాం. ఇప్పుడు ఇది మూత తీసి చూసుకుందాం. చూడండి బాగా ఉడుకుతుంది. చూడండి రైస్ ఇదిగోండి. చూడండి ఇదిగోండి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. సిమ్లో చేసేసుకుంటే మంచిగా ఉడుకుతుంది రైస్, ఎక్కడ పచ్చిగా లేకుండా. కొంచెం మూతని కొంచెం ఓపెన్ చేసి ఇట్లా సైడ్కి కొంచెం ఓపెన్ ఉండేటట్లు సిమ్లో పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి. చూడండి రైస్ ఉడికిపోయింది. ఇంకొంచెం సిమ్లోనే ఉంది కాబట్టి ఇంకొంచెంసేపు బాగా దగ్గర కావాలి. పొడి పొడిగా అయ్యేదాకా దీన్ని ఆవిరి మీద పెట్టాలి. ఇంకో 5 minutes మూత పెట్టేసేయండి. చూడండి కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇదిగోండి పొడి పొడిగా రైస్. చూడండి ఇదిగోండి చికెన్ పీసెస్ చూడండి ఉడికిపోయినాయి. ఇదిగోండి రైస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అయిపోయింది. చూడండి రైస్ చూడండి ఎంత పొలుకులుగా ఉడికిపోయిందో. ఇదిగోండి చూడండి, చికెన్ పీస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఆనియన్స్ కూడా చూడండి, నేను ఎలా వేసాను అలాగే ఉన్నాయి ఆనియన్స్, కానీ మంచి గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిపోయాయి. చూడండి చూడండి చికెన్ పీసెస్ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన ఆనియన్ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను చేసిన డిష్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.